వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చేరుకోనున్నారు. ఇటీవల మరణించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చేరుకోనున్నారు. ఇప్పుడు జగన్ రాక సందర్భంగా ఇప్పటికే భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి. అరుణ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పాలకొండ చేరుకున్నారు. ఆయన పాలకొండలోని సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి సాంతేలను పరామర్శించున్నారు. తర్వాత తిరుగు ప్రయాణం అయ్యి ఆయన ఇంటికి చేరుకోనున్నారు. అయితే ఆయనకి ఇక్కడ పాలకొండ దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద అరకు ఎంపీ తనూజతో పాటు 3 జిల్లాల పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, పరీక్షిత్ రాజు, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి వీళ్ళ అధ్యక్షులతో పాటు మాజీ ఎమ్మెల్యేలందరూ కూడాను ఆయనకి ఘన స్వాగతం పలికారు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు కళావతి కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడే ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు. మనం విజువల్స్ ని దృశ్యం అన్ని కూడా లైవ్ లో చూడొచ్చు. ఆయన హెలికాప్టర్ దగ్గర దిగిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడాను ఆయన ఒక్కొక్కరిని కలుస్తున్నారు. ఒక్కొక్కరు కూడాను ఆయనకి స్థానిక పరిస్థితులన్నీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటీవల పాలకొండలో జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి ఇక్కడ చేసుకున్నటువంటి వ్యూహం కూడాను అతను విశేషాలన్నింటి కూడా విశ్వేశ్వరరావు కళావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొంత డిస్టర్బెన్స్ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడాను అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అలజంగ జోగారావు, జిల్లా పార్టీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు కూడాను ఆయనకి వివరించడం జరుగుతుంది. మొత్తంగా ఆయనకి అయితే ఈ పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత తొలిసారిగా ఆయన ఈ ప్రాంతానికి రావడం, అది కూడాను ఒక పరామర్శకు రావడం అయినప్పటికీ కూడాను దూరంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఆయనకి కార్యకర్తలు, నాయకులు కూడాను ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన వచ్చిన తర్వాత ఆయన రాజశేఖరం గారి తాలూకు చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిపోతారు. ఇది రాజకీయపరమైనటువంటి పర్యటన అయితే కాదు, కేవలం పరామర్శకు సంబంధించిన పర్యటన అయినప్పటికీ కూడాను తొలిసారిగా ఎలక్షన్ తర్వాత వస్తున్నారు కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఉన్నారు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చారు. ఆయన్ని ఆహ్వానం పలకడానికి, ఆయన చూడడానికి, ఆయనకు అభివాదం చేయడానికి వీళ్ళు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాల్గొన్న అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రాజం దగ్గర నుంచి పాలవలస విక్రాంతి ఇంటి వరకు కూడాను జనం పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలకడానికి రోడ్ల పైన బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇది మన్యం జిల్లా కావడంతో, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని పూర్తిగా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా జిల్లాగా దీన్ని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. బలగాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలు అయితే మాత్రం ఆశించిన స్థాయిలో నిన్న గుంటూరులో జరిగినటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ లో కానీ, లేకపోతే అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సినటువంటి స్థాయిలో సెక్యూరిటీని అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. కేవలం కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకి సంబంధించి వాళ్ళ సూచనల మేరకు మాత్రమే కొంతమేర సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల రోప్ పార్టీలు 2 చోట్ల మాత్రమే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకవేళ పోలీసు వైఫల్యం ఉన్నప్పటికీ కూడాను జగన్ కి సెక్యూరిటీ ఇవ్వడానికి అయితేనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడాను సిద్ధమయ్యారు. వాళ్ళు కూడా ఒక రోప్ పార్టీగా ఏర్పడడానికి, ట్రైనింగ్ గా ఏర్పడి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి ఇవన్నీ కూడాను వాళ్ళు సిద్ధపడి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అరుణ, వీళ్ళందరూ కూడాను ఆయన పేరున మాట్లాడుతున్నారు. ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు 3 జిల్లాలకి ఈ 2 జిల్లాలకి సంబంధించి మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురం దగ్గర నుంచి విజయనగరం, ఎస్కోట, ఇటు పార్వతీపురం మన్యం, అటు ఇచ్చర్ల వరకు ఉన్నటువంటి అందరి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఆ దృశ్యాల్ని లైవ్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడాను ఈయన తొలిసారిగా ఈ జిల్లా పర్యటనకు రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన కూలంకషంగా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కాసేపు ఇంకా హెలిప్యాడ్ దగ్గర ఆయన ఉండేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఆయన రోడ్డు మార్గం గుండా దాదాపు ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు మార్గం గుండా ఆయన పాలవలస విక్రాంతి ఇంటికి చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అరుణ,
యుగంధర్, నిన్న చూసుకున్నట్లయితే భద్రత విషయంలో డొల్లతనం బయటపడింది. మరి ఇవాళ కూడా భద్రత విషయంలో అలసత్వం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి భద్రతకు సంబంధించి ఎటువంటి స్పందన వస్తోంది? అరుణ, భద్రత విషయానికి వచ్చేసరికి మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇది పార్వతీపురం మన్యం జిల్లా అనేటువంటిది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాయి. ఎందుకంటే ఇక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ బార్డర్ లో ఉన్నటువంటి జిల్లా, ఈ ప్రాంతంలోని మావోయిస్టు తాలూకా మూవ్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం, ఈ రాష్ట్రంలోని మావోయిస్టు జిల్లాగా గుర్తింపు పడినటువంటి ప్రాంతం. దీంతో కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక మేరకు మాత్రమే పోలీస్ బలగాలు అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. అయితే రాష్ట్ర పోలీస్ వర్గాల విషయానికి వచ్చేసినట్టయితే మాత్రం ఈ క్రౌడ్ మేనేజ్మెంట్, ఎంత క్రౌడ్ వస్తారో అనే దాని మీద మాత్రం వీళ్ళ దగ్గర స్పెసిఫిక్ గా ఒక సిస్టమ్ అయితే కనిపించట్లేదు. జస్ట్ కొన్ని చోట్ల రోప్ పార్టీలు పెట్టారు, 2 చోట్ల రోప్ పార్టీలు పెట్టారు. 3.5 కిలోమీటర్ల మేర ఈయన ప్రయాణం చేస్తున్న చోట 2 చోట్ల రోప్ పార్టీలు పెడితే ఇది క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మాత్రం పనికిరాదు, సరిపోదు అనేటువంటిది అయితే మాత్రం మాకు అర్థమవుతుంది. దీనికి ప్యారలల్ గా అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సిద్ధమయ్యారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఒకవేళ హెవీ క్రౌడ్ వచ్చినట్టయితే శ్రేణులు వాళ్ళ తాలూకు అధినేతను కాపాడుకునే విధంగా వీళ్ళంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేవలం ఏదైతే కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ కేంద్ర హోంశాఖ ఏదైతే నిర్దేశించిందో ఆ మేరకు మాత్రమే వీళ్ళు చేస్తున్నారు తప్పితే లోకల్ గా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలోనైతే వీళ్ళు ఏమాత్రం కూడా స్పెసిఫిక్ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా మనకి అర్థం కావట్లేదు. అరుణ్, యుగంధర్, ఇప్పుడు జగన్ పర్యటన అంటే అది రాజకీయ పర్యటన కాకపోయినా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి వెళ్ళడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? ఇక్కడ పాలవలస విక్రాంత్ ఇంటికిను హెలిప్యాడ్ కి మధ్య 3.5 కిలోమీటర్లు ఉంటుంది. దూరాన్ని బట్టి చూసినట్టయితే 5-10 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ ఇక్కడ క్రౌడ్ అనేటువంటిది దాదాపు ఒక 5 నియోజకవర్గాల నుంచి వచ్చింది. పాలకొండకి సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఇటు రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, అటు ఆంధ్రవలస నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. పాలకొండ కూడా పూర్తిగా ట్రైబల్ ఏరియా. ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడాను 3.5 కిలోమీటర్ల మేర కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఉన్నందున ఈ క్రౌడ్ లో నుంచి ఆయన వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుతుందని స్పెసిఫిక్ గా అంచనా వేయలేకపోతాం. నేనైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 1-20 నిమిషాల వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఈ క్రౌడ్ ను దాటుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకుని మరలా తిరిగి ఇదే క్రౌడ్ లోని హెలిప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు. మొత్తం ఈ ప్రొసీజర్ అంతా కూడాను దాదాపు 1 గంటన్నర సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అరుణ, యుగంధర్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పార్టీకి సంబంధించి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా వైఎస్ జగన్ వెంటనే స్పందిస్తారు, రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు పాలవలస కుటుంబానికి వెళ్లి వాళ్ళని పరామర్శించనున్నారు కదా, సో కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి అరుణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తలకు, నాయకులకు పెద్దపేట వేసేటువంటి పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఏ విషాదం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం, వాళ్ళని పరామర్శించడం, లేదంటే శుభకార్యం జరిగితే ఆశీర్వదించడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రక్రియలోనే ఈ విధానంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సీనియర్ నాయకుడు పాల్వలస రాజశేఖరం మృతి చెందడం ఆ కుటుంబానికి భరోసా. ఆ కుటుంబంలో రాజశేఖరం 2 కుమారుడు, కుమార్తె ఇద్దరు కూడా ఎమ్మెల్సీలు గాను, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీలో సీనియర్ నాయకులు కాబట్టి ప్రాధాన్యత తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. మొత్తంగా తీసుకున్న నాయకుల్ని లేకపోతే కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా కూడాను, ఏ సంతోషం వచ్చినా కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానున్నాను అని చెప్పడం అనేటువంటిది గత కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం. అదే సంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఓకే యుగంధర్, థ్యాంక్ యూ.